యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రేమించే ఈ జగతిన్. చూడుము సోదరా, దేవుడు ఎంతో ప్రేమించే ఈ జగతిన్, ప్రియుడా ప్రేమించే ఈ జగతిన్. సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు, సిలువలో ప్రాణము నర్పించ క్రీస్తు యేసుని పంపెను, ప్రియుడా యేసుని పంపెను. సాటి లేనిది యేసుని రక్తము పాపమును కడుగును, ప్రియుడా పాపమును కడుగును. చెప్పండి జయమన ప్రభువైన యేసు క్రీస్తు వారికి. దయచేసి మోకరించండి, దయచేసి మోకరించండి. ప్రార్థన చేసుకొని సువార్త కొరకై మనము ముందుకు వెళ్దాం. ప్రేమనక తండ్రి, పనులకు తండ్రి, నమ్మకం దేవా, సువార్త విషయంలో తండ్రి, అన్ని విషయంలో తోడు తండ్రి, మరి తాగకూడదు తోడు, శత్రువు నుంచి తొలగించు, ఎలాంటి సోదరులను దూరం చేయమని వందనాలు చేసుకొని పారిస్తుందండి. పైనున్న ఆకాశమందున విందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున విందున్న భూలోకమందున, లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందున అన్ని నామములకు యేసుని నామం, అన్ని నామములకు పైని కలదు, ఉన్నతంబగు యేసుని నామం. యేసు నామములో శక్తి గలదు, యేసు నామములో శక్తి గలదు. దోషులకు శాశ్వత ముక్తి గలదు, దోషులకు శాశ్వత ముక్తి గలదు. పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున, లేదు లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. पवित्र शास्त्र बल कहता है कोई भेद नहीं, कोई भेद नहीं, सब ने पाप किया और परमेश्वर की महिमा से रहित है. ప్రయాసపడి పాప భారం మోసుకొంచు వారులారా నా ఎద్దుకు రండి అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. प्रभु यीशु मसीह ने कहा, हे सब परिश्रम करने वालों और बोझ से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయను. पवित्र शास्त्र बल कहता है प्रभु यीशु मसीह का लहू, प्रभु यीशु मसीह का लहू हमें सब पापों से धोकर शुद्ध करेगा.
ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే ప్రభువైన యేసుక్రీస్తు నందు ఉన్న కృపావరము నిత్య జీవమై ఉన్నది. पवित्र शास्त्र बाइबल कहता है पाप की मजदूरी तो मृत्यु है, पाप की मजदूरी तो मृत्यु है, परंतु परमेश्वर का वरदान हमारे प्रभु यीशु मसीह में अनंत जीवन है। ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ కుటుంబం వారు రక్షణ పొందుదురు. पवित्र शास्त्र बाइबल कहता है प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा। దయచేసి అందరూ బైబిల్ ఎత్తండి, బైబిల్ ఎత్తి బైబిల్ పల్ల పాడుకుందాం. బల్లె పల్లె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట పలె పలె మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట మాట నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట పలె పలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట పలె పలె మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. बोलो खुदावन प्रभु यीशु मसीह की జై. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభవందనం తెలియజేస్తున్నాం. प्रभु यीशु मसीह के नाम में आप सबको शुभकामना देते हैं। ఇది నాన్న మీ కొరకు ఒక శుభవర్తమానాన్ని మీ వద్దకు తీసుకొచ్చి ఉన్నాం. आज के दिन आज के समय में हम आपके सामने आपके बीच में प्रभु यीशु मसीह का सुसमाचार लेके आए हैं। ఏంటి శుభవర్తమానం అంటే ये सुसमाचार क्या है? ఏ భేదము లేదు, మనుషులందరూ కూడా ఒక్కటే రీతిగా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. पवित्र शास्त्र बाइबल कहता है कोई भेद नहीं, सबने पाप किया है और परमेश्वर की महिमा से रहित है। ఏంటండి ఈ పాపం అంటే? ये पाप क्या है प्रियो? దేవుడు దేవుని గ్రంథమైన బైబిల్ చెప్తుంది, पवित्र शास्त्र बाइबल इस तरह कहता है పాపం అంటే पाप का मतलब దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. और परमेश्वर का जो आज्ञा का उल्लंघन करना ही पाप है। ఇందులో ఏ భేదము లేదు, इसमें कोई भी भेद नहीं है, చిన్నవాడు పెద్దవాడిని తేడా లేదు, छोटा या बड़ा है ऐसा किसी कोई भी फर्क नहीं है, ధనికుడు పేదవాడిని భేదము లేదు, और जो धनवान है गरीब है इस तरह कोई भी फर्क नहीं है, తెల్లవారు నల్లవారని భేదము లేదు, और सफेद व्यक्ति या फिर गोरा व्यक्ति या फिर काला व्यक्ति इस प्रकार कोई भी फर्क नहीं है, చదువుకున్నవాడు చదువుకోలేనివాడి భేదము కూడా లేదు, और पढ़ा लिखा है या फिर पढ़ा नहीं है इस प्रकार कोई भी भेद नहीं है। అందరూ పాపం చేసి सबने पाप किया और परमेश्वर की महिमा से रहित है। మరి పాపాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలి? और इस पाप को निकालना है तो क्या करना है? మనుషుడు తన యొక్క కార్యముల ద్వారా ఈ పాపాన్ని తొలగించుకోలేడని और బైబిల్ मनुष्य చెప్తుంది. हम देखते हैं कि उसका खुद का प्रयत्न के द्वारा इस पाप को निकाल नहीं सकता, इस प्रकार पवित्र शास्त्र बाइबल कहता है। ఈ లోకంలో నువ్వేం చేసినా గానీ ఈ పాపము తొలగిపోదు. और इस दुनिया में आप कुछ भी करो इस पाप को निकाल नहीं सकते। అయితే బైబిల్ చెప్తుంది మనుష్య కుమారుడికి మనుషుల యొక్క పాపాలు క్షమించడానికి అధికారం కలిగినాడు వాడు. पवित्र शास्त्र बाइबल कहता है कि मनुष्य का जो पुत्र है पाप को निकालने का अधिकार है। మరి పాపం ఎలా పోతుందంటే इस पाप कैसा जाएगा? ఈ పాపం పోవాలంటే నీవు యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాలి. और इस पाप जाना है तो प्रभु यीशु मसीह पर विश्वास करना है, ఎందుకంటే ఈయనకి అధికారం కలిగినటువంటి దేవుడు కనుక. क्योंकि प्रभु यीशु मसीह को पाप निकालना का अधिकार है। ఆయనకి అధికారం ఎలా వచ్చిందంటే और इस अधिकार किस प्रकार आया है? నీ కొరకు నా కొరకు मेरे लिए और हमारे लिए దేవుడు परमेश्वर ने ఆయన పరలోకం నుంచి భూమి మీదకి మనుషుడిగా పంపించాడు. और स्वर्ग से इस पृथ्वी पर एक मानव रूप धारण करके इस दुनिया में आया.
మన పాపముల కొరకు ఆయన్ని మరణానికి అప్పగించాడు. और हमारे पापों के लिए उसने उस कलवरी क्रूस पर हमारे लिए मारा गया। అందును బట్టి ఆయనకి పాపములు క్షమించడానికి అధికారం కలిగినటువంటి इसलिए దేవుడు. प्रभु यीशु मसीह को पाप क्षमा करने का अधिकार है। ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించాడు. और मेरे लिए हमारे लिए प्रभु यीशु मसीह ने लहू बहा दिया। అంత మాత్రమే కాదు, ఆయన మూడో దినాన మృత్యుంజయుడే और లేచినాడు. इतना ही नहीं, उसने तीसरा दिन जिंदा उठा। ఆయన్ని మరణం బంధించలేదు. और जो मृत्यु है उसको नहीं बांध सका। ఆయన మరణంపై విజయాన్ని గెలిచిన వాడుగా ఉంటూ यीशु मसीह मृत्यु पर जय पाया। అందులో బట్టి ఆయనకి మరణంపై విజయం ఉంది. और इसलिए प्रभु यीशु मसीह को मृत्यु पर विजय है। ఈ మాటలు నువ్వు అంగీకరించి నీ హృదయంలో భద్రపరుచుకుని ప్రభువా నన్ను క్షమించు అని చెప్పినప్పుడు నీ పాపాలు క్షమించబడతాయి. जब आप इस बात को अंगीकार करेंगे, स्वीकार करेंगे, विश्वास करेंगे और आपके हृदय में रखेंगे और प्रभु से पूछेंगे, हे प्रभु मैं पापी हूँ, मुझे क्षमा कर, तो आपको क्षमा करेगा। ఇన్నవారందరూ కూడా కళ్ళు మూసుకుని మీరు ప్రభువా నన్ను క్షమించు, నేను పాపిని అని ఒప్పుకున్నప్పుడు దేవుడు మీకు మీ కుటుంబాన్ని ఈ దినమే మీకు రక్షణ అనుగ్రహించి సమాధానం దయచేస్తాడు. और इस वचन को जो कोई सुना है, जब आपका आंखों बंद करके आप छोटा सा प्रार्थना करेंगे, हे प्रभु मैं पापी हूँ, मुझ पापी पर आप दया कीजिए, मुझे क्षमा कीजिए, आपके लहू के द्वारा धोकर शुद्ध कीजिए। जब हम इस तरह प्रार्थना करेंगे तो हमें उद्धार मिलेगा, पाप क्षमा मिलेगा, हमें हृदय में शांति, परिवार में शांति मिलेगा। చెప్పుడు జీవన ప్రభువైన యేసుక్రీస్తు వారికి మీ కొరకు ఇచ్చిన ప్రార్థన చేస్తాం. हम आपके लिए छोटा सा प्रार्थना करेंगे। దయచేసి మోకరించండి. दया करके सब लोग घुटने पर आइए। ప్రేమగల మా తండ్రి, మా దేవా, నీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి వందనాలు స్తుతులు చెల్లిసిన తండ్రి. మరి ఈ స్కూల్ మందిరం యొక్క సంఘస్థులంగా చేరి నీ యొక్క స్వార్థలో పాల్గొన్న విధానాన్ని బట్టి కూడా వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది మాటలు ఎత్తి మరి ఈ యొక్క కిష్టపూర్ నగరంలో మరి ఎత్తి మాట్లాడుతుండగా ఈ యొక్క వాక్యాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగే చెవులు దయచేయండి. కొద్ది వాక్యాన్ని మరి మేము వాళ్ళ మనసులో ఉంచుకుని మీ మహిమాత్మై వాడుకొని మరి మీ రక్షణ అనుగ్రహంగా రాగలగటానికి కృపను దయచేయమని ముందన్న సమయాన్ని మీకు అప్పచెప్తూ మా ప్రభువును మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. దయచేసి మీరు ఇంకా అత్యధికంగా తెలుసుకోవాలంటే और अधिक आप जाना चाहते हो तो ఇక్కడే పక్కనే స్కూల్ ప్రార్థనా మందిరం ఉంది. और आपके समीप में एशकोल प्रार्थना घर है। ప్రతి ఆదివారం దైవారాధన జరుగుతుంది. हर रविवार को आराधना होता है వారంలో కూడికలు ఉంటున్నాయి. और पूरा सप्ताह में वहाँ पर कार्यक्रम होता है। అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీ కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడతాయి. वहाँ पर सेवक लोग रहते हैं, आपके लिए प्रत्येक प्रार्थना किया जाएगा। నువ్వు ఏ ఇబ్బందుల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, వేదనలో ఉన్నా అక్కడ ఆ ప్రాంతానికి నువ్వు వచ్చినట్లయితే నీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థనలు आप कोई भी చేయబడతాయి. दुख में हो, संकट में हो, वेदना में, कोई भी समस्या में हो, अगर आप एशकोल प्रार्थना घर में आएंगे तो सेवक वहाँ पर रहेगा, आपके लिए प्रार्थना करेगा। యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వరకు గొప్ప ఆత్మ రక్షణ పొందుదురు. प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा। చెప్పుడే జమున ప్రభువైన యేసుక్రీస్తు వారికి, జై. యేసుకుల వాసన ప్రభువైన యేసుక్రీస్తు వారికి, జై. సువార్తలో పాల్గొనడానికి సహాయపడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి, జై. నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారికి, జై. లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా. हालेलुया। దయచేసి ముందుకెళ్ళండి. మీరు ఇట్లా వచ్చేసండి. పాపికి రక్షణ సర్వ జగమునందు, యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఆకాశము కింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. ఆకాశము క్రింద మానవులలో ఏ పేరున ముక్తి లేదు. యేసు రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయన్.
యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. యేసు నామమునే పాపికి రక్షణ సర్వ జగమునందు. ఈ జగతికి మించి రక్తము కాచి బలిగా నర్పించుకొని, ఈ జగతికి మించి రక్తము కాచి బలిగా నర్పించుకొని, మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెన్. మనల రక్షింప సంతోషమివ్వ సిలువలో బలియాయెన్. యేసు నామమునే చెప్పుడు యేసుక్రీస్తు వారికి. అందరూ బైబిల్ ఎత్తి బైబిల్ పల్లో పాడుకుందాం. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल, दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. पढ़ेगे उस रोज पढ़ो सामने कत्र हो न हो, ओ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल. दो मिनट में खत्म हो जाएगा, हम जाएंगे. हो गया, बस 2 मिनट में जाएंगे. मेरे प्रिय भाई और बहनों, कृष्णापुर के रहने वालों, हम आपके बीच में प्रभु यीशु मसीह का सुसमाचार बताने के लिए आया है. पवित्र शास्त्र बाइबल कहता है कि परमेश्वर ने जगत से ऐसा प्रेम रखा कि उसने अपना एकलौता पुत्र दे दिया, ताकि जो कोई उस पर विश्वास करेगा वो नाश न होगा परंतु अनंत जीवन पाएगा. प्रिय भाई और बहनों, प्रभु यीशु मसीह इस दुनिया से प्रेम किया. प्रभु यीशु मसीह जो पापी हैं, पापियों से प्रेम रखा. प्रभु यीशु मसीह ने जो अंधकार में है उनको ज्योति में लाया है. पवित्र शास्त्र बाइबल कहता है कोई भेद नहीं, सब ने पाप किया और परमेश्वर की महिमा से रहित है. प्रिय भाई और बहनों, प्रभु यीशु मसीह हम जो पाप में है और पाप के कारण हमारा जो मार्ग है, अंत है, वो नरक है. इस पाप से बचाने के लिए, इस नरक से बचाने के लिए प्रभु यीशु मसीह उस स्वर्ग स्थान छोड़ के इस पृथ्वी पर आया, मानव रूप धारण करके इस पृथ्वी पर आया. पवित्र शास्त्र बाइबल कहता है, हे सब परिश्रम करने वालों और बहुत से दबे हुए लोगों, तुम सब मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा. प्रभु यीशु मसीह को एक ही अधिकार है इस दुनिया में जो पाप क्षमा कर सकता है. पाप में रहते हुए, पाप में जीते हुए, पाप में ही मरेंगे तो हमें नरक है. तो स्वर्ग में ले जाने के लिए प्रभु यीशु मसीह स्वर्ग छोड़ के पृथ्वी पर आया. जो पाप नहीं किया हमारे लिए पाप बना, जो पाप नहीं किया हमारा पाप उसने उठा लिया, वो हमारे लिए लहू बहा दिया. उस लहू के द्वारा हमें पाप क्षमा है. इस दुनिया में हमारा पाप कोई भी क्षमा नहीं कर सकता. प्रभु यीशु मसीह कहता है, पवित्र शास्त्र बाइबल कहता है, प्रभु यीशु मसीह का लहू हमें सब पापों से धोकर शुद्ध करता है. प्रभु यीशु मसीह का लहू हमें धोकर शुद्ध करता है. प्रभु यीशु मसीह हमें क्षमा देता है. प्रभु यीशु मसीह हमें शांति देता है, आनंद देता है, तसल्ली देता है. इस दुनिया में शांति के लिए यहाँ वहाँ हम ढूंढते हैं, यहाँ वहाँ जाते हैं, परंतु हमें शांति नहीं मिलता. परंतु प्रभु यीशु मसीह ने कहा, मेरी शांति मैं तुम्हें दिया जाता हूँ. प्रभु यीशु मसीह ने कहा, मार्ग, सत्य और जीवन मैं हूँ, बिना मेरे द्वारा स्वर्ग पिता के पास कोई पहुँच नहीं सकता. अगर हमें स्वर्ग में जाना है, अगर हमें पाप क्षमा मिलना है,
तो प्रभु यीशु मसीह एक ही मार्ग है, वो सत्य है और वो जीवन है। उसी के द्वारा हम स्वर्ग में जा सकते हैं। प्रिय भाई और बहनों, आप सोचते होंगे मुझे इस पाप से कौन छुटकारा दे सकता है, इस पाप से मुझे कौन बचा सकता है। हम आपसे प्रेम पूर्वक विनती करते हैं कि प्रभु यीशु मसीह आपसे प्रेम करता है, प्रभु यीशु मसीह आपसे भी प्रेम करता है, प्रभु यीशु मसीह आप पर दया दिखा रहा है अभी भी कि आप भी उसके मार्ग में आए। प्रभु यीशु मसीह कहता है, हे सब परिश्रम करने वालों और बहुत से दबाए हुए लोगों, तुम मेरे पास आओ, मैं तुम्हें विश्राम दूंगा। प्रभु यीशु मसीह के पास शांति है, आनंद है और तसल्ली है, और आपको स्वर्ग ले जाने का प्रभु यीशु मसीह एक ही मार्ग है। आप कोई क्यों ना हो, कहीं क्यों ना हो, आप जब इस वचन को सुन रहे, हे प्रभु यीशु मसीह मैं पापी हूँ, मेरे पाप को क्षमा कर, जब हम इस छोटी सी प्रार्थना को करेंगे वो हमें क्षमा करेगा। प्रभु यीशु मसीह पर विश्वास कीजिए, तब आप और आपका घराना उद्धार पाएगा। ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు మా ప్రేమల ప్రియంటి పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభావ. విధబడినటువంటి వాక్యాన్ని వేరుకోటి ఫలింపజేయండి. ఎవరికైనా ప్రభావ నటించడం మీకు ఇష్టం లేదని తెలిస్తే మాట కొరకు మీకు వందనములు. ఇదివరకు సన్నిధిని తోడు వంచినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తాయి. యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించబడుతున్నాము తండ్రి. చెప్పుడే చెవిన ప్రభువైన యేసుక్రీస్తు వారికి. ईशु तू है महान, मेरे लिए तू है महान। ईशु तू है महान, मेरे लिए तू है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। मेरे लिए सबके लिए प्राण दिया है महान। यीशु तो है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। क्रूस पर कौन बहाया अपना, अर्पण किया जीवन अपना। क्रूस पर कौन बहाया अपना, अर्पण किया जीवन अपना। यीशु प्रभु ने हमको अपना बना लिया। यीशु प्रभु ने हमको अपना बना लिया। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु तू है महान, मेरे लिए तू है महान। यीशु प्रभु प्यारा है, ओ मीरा आया है। यीशु प्रभु యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. ప్రార్థన. మా జీవం గల తండ్రి, పరిశుద్ధులుగా తండ్రి, నేను మరి దినం నా ప్రభా ఈ యొక్క మందిరంలో ప్రభా నేను ఆరాధించడానికి మనస్ఫూర్తిగా ప్రభా నీ ప్రజలైన వారిని ప్రభా ఈ విధంగా సమాజంగా కూడి ప్రభా నేను ఎత్తిపేయడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను శ్లాఘించడానికి, నిన్ను మహింపరచడానికి ఎంతగానో కృప ఇస్తూ వచ్చినావు. అంత మాత్రమే కాకుండా ప్రభా సకల మరి తండ్రి సమస్త సృష్టికి మీరు స్వార్థ ప్రకటించలేని ఆ మాటని దినం నా ప్రభా నీ పక్షంగా మరి మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి ఉన్నాడు ప్రభా. మరి విధమైనటువంటి విత్తనాలని ప్రభా శత్రువు మరి ప్రభా మరి ఆయా రకాలుగా బండ మీద పడినటువంటి కాకుండా ప్రభా తండ్రి ఆ యొక్క ప్రభా పక్షులుగా పుట్టిన ప్రభా సాతాను దొంగలించకుండా ప్రభా హృదయాల్లో ప్రభా నైనా మంచి కార్యం చేస్తున్నాండి ప్రభా. నీ పక్షంగా
ఖచ్చితంగా నీ వాక్యాన్ని మీరే వృద్ధి కలిగజేస్తారండి. ఎవరైతే వింటూ వచ్చారో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కేవలం మీరు మాత్రమే సమాధానం అని, మీరు మాత్రమే రక్షించేవాడని ప్రభా వారితో హృదయాలతో మాట్లాడండి, మహిమపొందండి ప్రభా. మాకు ఇంతవరకు తోడుగా ఉండి, మాకు నీడగా ఉండి, మాకు త్రోవల్లో మా యొక్క ప్రతి యొక్క ఆలోచనలు అన్ని విషయాల్లో ప్రభా సాతాను యొక్క ప్రభా మరి వాడి యొక్క ఆలోచనకు మరి తండ్రి వాడిని గెలవనీయకుండా మమ్మల్ని కాపాడుతూ మమ్మల్ని సురక్షితంగా నీ మందిరంలోకి నడిపిస్తూ నీ వాక్యం ప్రకటించడానికి సువార్తను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా నేను మరి ముందున్న కార్యక్రమం కూడా దీవెనకరంగా వస్తున్నామని యేసుక్రీస్తు నామమున విన్నపంతో వేడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క నిండు సహవాసము, సువార్తలో పాల్పొందిన వారందరి మీదను, ఇక్కడ మందిరంలో ఉన్న వారి మీదను, సువార్త వాక్యం విన్న వారి మీదను ప్రభు కృప సదాకాలం ఎల్లవెల్లతోడు నడిపించును గాక. ఆమేన్. దయచేసి మీరు త్వరగా